స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొన్ని ప్రాంతాల్లో పార్టీల నేతల ఫ్లెక్సీలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా పార్టీల నేతల బ్యానర్లు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు వీధులతో పాటు ప్రధాన కూడళ్లలో పార్టీల బ్యానర్లు, గోడలపై పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వీటిని సంబంధిత అధికారులు తొలగించాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యానర్లు, ఫ్లెక్సీలకు ఎన్నికల కోడ్ వర్తించదా అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పార్టీల నేతల బ్యానర్లు, ఫ్లెక్సీలు, పెయింటింగ్స్ తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొన్ని ప్రాంతాల్లో పార్టీల నేతల ఫ్లెక్సీలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా పార్టీల నేతల బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాల్, తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నిన్నటి నుంచే దాదాపుగా ఎన్నికల కోడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికల కోడ్ వైపు వస్తుండగా కఠినతరంగా నియమ నిబంధనలు అమలు చేయాల్సినటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సాధారణ ప్రజలను ఎన్నికల కోడ్ పేరుతో అనేక చోట్ల అనేక నియమాల పేరుతో ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు సరైన నిబంధనలు మాత్రం ఆసిఫాబాద్ జిల్లాలో పాటించడం లేదా అనేటువంటి విమర్శలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు ఎక్కడికెక్కడ అట్లానే ఉండడం, రాజకీయ నాయకులు ముఖాలు కనిపించే విధంగా ఉన్నటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు అన్ని కూడా ఎన్నికల కోడ్కి నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని తొలగించడం మాత్రం ఇంకా తాత్సారం చేయడంపై ప్రశ్నలు, విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ గోపాల్, థ్యాంక్ యూ.